హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆర్వీఆర్ఎన్ చేసి కాలేజ్ బయటే ఉన్నాము. మనకి మెయిన్ హైవే దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక నియర్లీ 800 మీటర్స్ టు నియర్లీ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సరదాగా నడిచేయచ్చు ఫ్రెండ్స్తో ఉంటే. బట్ మీరు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఆటోస్ ఉంటాయి, లైక్ ఒక 10 రూపీస్ అలా ఇస్తే లోపలికి ఇక్కడ వరకు వచ్చేస్తారు. ఇటు సైడ్ ఏమో ఇవి ఉంటాయి, నేను మళ్ళీ చెప్తాను వీటి గురించి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాము. ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అసలు ఆర్వీఆర్ చేసిలో ప్లేస్మెంట్స్ ఏంటి, కట్ ఆఫ్స్ ఏంటి, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయా, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే ఇటు పార్కింగ్ ఉంటుంది. మనం స్టూడెంట్స్కి 2 వీలర్ అయితే మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే మనకి యూనియన్ బ్యాంక్ ఉంటుంది, అలాగే దానిపైన చిప్స్ హాస్టల్ ఉంటుంది. అటు సైడ్ చిప్స్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కన బాయ్స్ హాస్టల్ అయితే ఉంటుంది. ఇదైతే క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. ఇందులో ఆడాలంటే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అయితే ఉంటాయి మనం అక్కడ లోపలికి వెళ్ళి ఆడాలంటే. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి వాలీబాల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అసలు నువ్వెవరు వీడియో చేయడానికి అంటారేమో, నేను కూడా ఇక్కడ ఆర్వీఆర్ఎన్ చేసి కాలేజ్లోనే నేనైతే 3rd ఇయర్ బీటెక్ అయితే చదువుతున్నాను. మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో, లైక్ ఆర్వీఆర్ఎన్ చేసి కాలేజ్ గురించి డీటెయిల్డ్గా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అయితే ఇది ఉంటుంది. లైక్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 వీడియోస్ చేశాను. ఒకటి ఏంటంటే ఫుల్గా వ్లాగ్ టైప్ అది చేశాను, ఇంకోటేమో ప్లేస్మెంట్స్, కట్ ఆఫ్స్ ఇవన్నీ ఇండోర్లో కూర్చొని చేసి ఒకటి చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఆ 2 కలిపి కొంచెం బ్రీఫ్గా చేస్తాను. ఒకసారి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఆ వీడియోలో ఏమన్నా మిస్ అయినవి అలాంటివన్నీ ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ 2 వీడియోలు కూడా అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూసేటప్పటికి ఎవరైనా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చదువుతున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ కాలేజ్ ఎలా ఉంటుంది ఏందని. జెన్యూన్గా అయితే కామెంట్ చేస్తే జాయిన్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు. అరౌండ్ బస్సెస్ అయితే ఇక్కడే ఆపుతారనమాట, లైక్ ఒక 20 to 30 బస్సెస్ అయితే ఉంటాయి. మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఫీజు గురించి కూడా చెప్తాను. ఎక్కడైతే మీకు కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అని ఉంటుంది. ఇది వచ్చేసరికి కాలేజ్ మ్యాప్. అలాగే ఇటు వచ్చేసరికి వెహికల్స్ అనమాట. ఇది స్టాఫ్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు ఏదైనా 4 వీలర్ లైక్ కారు తెచ్చుకుని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం అయితే ఉండదు. చెప్పాను కదా బస్సెస్ అయితే ఇక్కడ అవుతాయి. ఇంకా రాలేదు, నేను పొద్దున్నే వచ్చాను అనమాట వీడియో తీయడానికి. ఇది క్రికెట్ గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కాలేజీలోకి అయితే ఎంటర్ అవుదాం. మీరు కాలేజీలో ఎంటర్ అవ్వాలంటే మీకు ఐడి కార్డ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే కాలేజ్ టైమింగ్స్ కూడా చెప్తాను డీటెయిల్గా. మీకు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్వశ్చన్, అసలు ఈ స్టాచ్యూ ఏంటని. ఎక్కడ చదువుతున్న వాళ్ళు ఆర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అసలు ఈ స్టాచ్యూ ఎందుకు ఉంది, అసలు ఏంటనేసి దాని గురించి తెలిస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఇటు సైడ్ వస్తే మనకి వెయిటింగ్ టైప్ ఉంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెయిట్ చేయాలనుకుంటే యూ కెన్ సిట్ హియర్ అనమాట. అలాగే మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చినప్పుడు లగేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉంటుంది. క్లాస్కి డైరెక్ట్గా వెళ్ళకుండా మీరు ఇక్కడ లగేజెస్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఒక ర్యాక్స్ లాగా ఉన్నాయి, చెక్ చేయొచ్చు మీరు. ఒకసారి అటు వెళ్ళి కూడా చూపిస్తాను క్లియర్గా. లగేజెస్ పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది అనమాట. ఇటైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది, దాని గురించి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ లగేజెస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. కాలేజ్ ఫుల్ నేమ్ ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకోండి, రాయపాటి వెంకట రంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి అనమాట. ఇటు సైడ్ వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది. మీరు ఏదన్నా ఫీజు గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ అన్నీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అనమాట. క్లోజ్డ్గా ఉంది, మనం కొంచెం ముందే వచ్చాం వీడియో తీసుకోవాలి కాబట్టి. ఇక్కడ అనమాట. అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఒకసారి చూపిస్తాను. అలాగే కాలేజ్ టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండ్ 3rd ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 10 to 5, అలాగే 2nd ఇయర్ అండ్ 4th ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి మార్నింగ్ 8 to 3 అనమాట. బస్సు అయితే ఒక 1 hour బిఫోర్ ఉంటుంది. బస్సు అవైలబిలిటీ మ్యాక్సిమం చిలకలూరుపేట అండ్ గుంటూరు నుంచి ఉంటాయి. ఒక ఫీజు కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి రిసెప్షన్ ఉంటుంది మీకు. రిసెప్షన్ ఇటు సైడ్ నుంచి కూడా మీరు ఇంతగా చూపించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. అటు లైబ్రరీ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఒకసారి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకేమన్నా మీరు ఏమన్నా తెలుసుకోవాలంటే ఒకసారి ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక బ్యాండ్ ఉంది కదా, వీటి గురించి కూడా చెప్తానులేండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం, బట్ ఎనీవే ఒక చూపిస్తూ ఉంటుందని చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి OAT, దీన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు. లైక్ ఏదన్నా
ఈవెంట్స్ జరగాలి కొంచెం పెద్దవి అనుకుంటే ఇక్కడ జరుగుతుంది. ఆల్మోస్ట్ సరిపోతుంది మ్యాక్సిమం పెద్దది. ఇది వచ్చేసరికి EEE బ్లాక్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ కాలేజీలో ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ వాళ్ళకి ఒక బ్లాక్ లాగా ఉంటుంది. మ్యాక్సిమం ఆ బ్రాంచ్ వాళ్ళందరూ ఆ బ్లాక్లో ఉంటారు 4 ఇయర్స్ వాళ్ళు. అది కూడా అన్నీ చూపిస్తున్నా చూపిడామో అనుకోకండి. నేను ఒక ప్లాన్తో ఉన్నాను ఎలా చెప్పాలి ఏంటనేసి దాని ప్రకారంగా మీకు చూపిస్తాను. కొత్తగా ఒక బ్లాక్ అయితే కడుతున్నారు అటు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి స్టోర్ లైక్ స్నాక్స్ ఐటమ్స్, బుక్స్, స్టేషనరీ స్టోర్ లైక్ అనమాట. స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది స్టోర్ అయితే. ఇప్పుడు వచ్చేసరికి ఇంత చెప్పాను కదా ఆ బ్లాక్కి సపరేట్గా బ్రాంచెస్ టైప్లో ఉంటారని. ఇప్పుడు ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ బ్లాక్లో ఉంటారు, వాళ్ళ కట్ ఆఫ్స్, వాటి గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకు స్ట్రైట్గా ఉన్నది హైటెక్ బ్లాక్ అనమాట. ఈ చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే లైక్ వర్క్ షాప్స్కి అనమాట. ECE, EEE, మెకానికల్ వర్క్ షాప్స్ జరుగుతుంటాయి కదా, వాటికి సంబంధించి. మెయిన్గా హైటెక్ బ్లాక్లో అయితే ఏ బ్రాంచెస్ వాళ్ళు ఉంటారంటే IT, CSM అండ్ CSO వాళ్ళు ఉంటారు. IT వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ 2024వి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇది సెమినార్ హాల్ అనమాట. అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్ అన్నీ ఈ రోలోనే ఉంటాయి, ప్లేస్మెంట్స్కి సంబంధించినవి. మ్యాక్సిమం ప్రతి బ్లాక్కి సెమినార్ హాల్, వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ వాళ్ళ బ్లాక్లోనే అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట. ఇటు వచ్చేసరికి మ్యాక్సిమం CSM వాళ్ళకి ఇటు సైడ్ ఉంటారు, IT వాళ్ళు ఇటు ఉంటారు, అండ్ IoT వాళ్ళు CSO వాళ్ళు కింద రోలో ఉంటారు. CSM వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్. అండ్ దెన్ IoT వాళ్ళు కూడా కట్ ఆఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇటు వస్తే మనకి డిజిటల్ బ్లాక్ ఉంటుంది. మెయిన్గా ఈ బ్లాక్లో ECE వాళ్ళు ఉంటారు అండ్ CSD వాళ్ళు ఉంటారు. ECEకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ CSD వాళ్ళకి కూడా కట్ ఆఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ దీంట్లో కూడా ఆ కార్నర్లో ఒక సెమినార్ హాల్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసరికి సైబర్ బ్లాక్ అనమాట. అండ్ సైబర్ బ్లాక్లో వచ్చేసరికి మెయిన్గా CSE అండ్ కొంతమంది CSD వాళ్ళు, అలాగే CSBS వాళ్ళు కూడా ఉంటారు. CSEకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, లాస్ట్ ఇయర్వి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ CSBS వాళ్ళ కట్ ఆఫ్స్ కూడా డిస్ప్లే చేశాను, చెక్ చేసుకోండి. అండ్ దెన్ మీకు కట్ ఆఫ్స్ కొంచెం స్పీడ్గా ఉన్నా పర్లేదు, నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి డీటెయిల్గా ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోండి, డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈ బ్లాక్లో కూడా వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఈ బ్లాక్లోనే ఉంటాయి. అలాగే కాలేజ్ టైమింగ్స్ చెప్పాను కదా ఇంతాక. ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు ఉంటుంది, వాళ్ళకి ఒక మధ్యలో 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఒకవేళ మీకు బస్ ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే చిలకలూరుపేట నుంచి అండ్ గుంటూరు నుంచి మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంది. మీరు మీ కాలేజ్ టైమింగ్స్కి 1 అవర్ బిఫోర్ అయితే బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. బస్ ఫీజెస్ కూడా చిలకలూరుపేటకి అయితే అరౌండ్ 13,000 ఉంటుంది పర్ ఇయర్, అండ్ గుంటూరు నుంచి అయితే 12,000 ఉంటుంది పర్ ఇయర్. అండ్ ఇక్కడ కూడా ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ రెగ్యులేషన్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే R24 రెగ్యులేషన్ అనమాట. లైక్ మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు కదా, మీ సీనియర్స్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళ దగ్గర నుంచి R24 రెగ్యులేషన్ ఉంది. అండ్ వాళ్ళ ముందు వాళ్ళకి R20 రెగ్యులేషన్ ఉందన్నమాట. అలాగే ఫీజెస్ విషయానికి వస్తే బీటెక్ అన్ని బ్రాంచెస్కి 1,05,000 అనమాట. కేటగిరీ ఏ అయితే, ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అని. కేటగిరీ ఏ అంటే ఏంటంటే ఎంసెట్ సీట్స్ అనమాట. ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్లో వచ్చే వాళ్ళకి 70% సీట్స్ ఉంటాయి మ్యాక్సిమం. అండ్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి, వాళ్ళకి 30% సీట్స్ అనేవి ఉంటాయి. మీరు కనుక కేటగిరీ ఏలో వస్తే మీకు 1,05,000 అయితే ఫీజు ఉంటుంది. బీటెక్ బ్రాంచెస్ అన్నిటికీ మీరు ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే గవర్నమెంటే పే చేస్తుంది మనీ. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీరు ఆ 1,05,000 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ బి సీట్స్ కూడా అయిపోయినాయి అంటున్నారు. మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంత చూపించాను కదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అక్కడైతే రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. అండ్ రిమైనింగ్ కోర్సెస్ వచ్చేసరికి BBA, MBA, MCA, MTech ఇవి కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన కేటగిరీ ఏ ఫీజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేసుకోండి. మిగిలిన ఈ BBA, MBA, MCA వీళ్ళు కూడా మ్యాక్సిమం ఈ మెయిన్ బ్లాక్ లైక్ ఈ బ్లాక్లో అండ్ హైటెక్ బ్లాక్లోనే ఉంటారు, కొంచెం అటు ఇటుగా. ఈ మెయిన్ బ్లాక్ వచ్చేసరికి EEE అనమాట. EEE వాళ్ళు ఉంటారు మెయిన్గా, వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ కూడా దీంట్లోనే ఉంటాయి ఈ మెయిన్ బ్లాక్లో. వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసరికి RVJC అనమాట, నాట్ RVRJC, RVJC అనమాట. అది ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి, మీకు కౌన్సిలింగ్ అప్పుడు కానీ దేనికైనా యూజ్ అవుతుంది.
ఇప్పుడు ఇటు వెళ్దాం, ఇంతకు ఇటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు వెళ్దాం లైబ్రరీ సైడ్, అటు చూద్దాం ఒకసారి ఇటే చూపిస్తున్నా. ఇటు లైబ్రరీ ఉంటుంది, 3 floors ఉంటుంది, అది అనమాట లైబ్రరీ. ఆ కార్నర్లో ఉంటుంది. కుదిరితే అదొక వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను మళ్ళీ. మీకు ఇంకా లైబ్రరీ గురించి ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ లైబ్రరీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో వెళ్ళి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఏంటి అని డీటెయిల్గా ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి అక్కడ కూడా. అండ్ దెన్ ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం. ఇందాక ఇటు సైడ్ వెళ్ళాం కదా, హైటెక్ బ్లాక్, డిజిటల్ బ్లాక్ అండ్ సైబర్ బ్లాక్, అండ్ ఇక్కడ మెయిన్ బ్లాక్, అలాగే వాటి బ్రాంచ్లు, వాళ్ళ కట్ ఆఫ్స్ అన్నీ చూసాము. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట, వర్క్షాప్కి సంబంధించిన ల్యాబ్స్ టైప్ ఇటు సైడ్ అన్నీ అలా ఉంటాయి. అండ్ లైబ్రరీ వచ్చేసరికి ఇదే అనమాట, ఇంతకు అటు సైడ్ నుంచి కూడా చూసారు కదా, అదే ఇది. అండ్ దెన్ ఇటు సైడ్ కూడా చూద్దాం. ఇటు సైడ్ కూడా ఇంకా రిమైనింగ్ ఒక 3-4 బ్రాంచెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన బ్లాగ్స్ డీటెయిల్గా చూద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏమైనా మిస్ అయినా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. దీని మీదే ఇంక్యుబేటర్స్ ఉంటాయి అనమాట, లైక్ ఆర్జే నెస్ట్ అని ఇటు సైడ్. ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్, అలాగే ఐటీబీఐ ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ ఎక్కడ తినచ్చు, ఆర్ ఇక్కడ కూడా ఉంటాయి, మీరు కొనుక్కొని తినచ్చు, లైక్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ. అలాగే దీనిపైన వచ్చేసరికి శాఖ ఉంటుంది, మ్యూజిక్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి దీనిపైన అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో. దీనికి ఈ క్యాంటీన్, ఈ బ్లాక్కి ఆపోజిట్లోనే స్పోర్ట్స్ ఫ్లెక్స్ ఉంటుంది, అటు నుంచి చూపిస్తాను, వ్యూ కరెక్ట్గా ఉంటుంది. దీని లోపల లైక్ ఒక 2 floors ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా. గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాడ్మింటన్, అలాగే పైన బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా జిమ్, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి సిల్వర్ జూబ్లీ అనమాట. ఇక్కడ 2 branches వాళ్ళు ఉంటారు, లైక్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు. ఇటు సైడ్ సివిల్ అండ్ అటు సైడ్ మెకానికల్ వాళ్ళు ఉంటారు. సివిల్కి సంబంధించిన కట్ ఆఫ్స్, అలాగే మెకానికల్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇటు సైడ్ కూడా ప్లే ఏరియా ఉంటుంది, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. మీకు స్పోర్ట్స్ ఫ్లెక్స్లోనే ఏదైనా షటిల్ బ్యాట్స్, ఏదైనా వాలీబాల్ అలాంటివి కావాలన్నా ఇస్తారు, లైక్ మన ఐడి కార్డు ఇస్తే వాళ్ళు ఇస్తారు, మళ్ళీ మనం రిటర్న్ చేయొచ్చు. అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వాలీబాల్ అయితే ఉంటుంది, లైక్ ఇదంతా ఒక ప్లే ఏరియా టైప్ అనమాట. ఇక్కడ షటిల్ కోర్ట్కి అలా ఉంది. అండ్ అటు చూద్దాం ఒకసారి, స్పోర్ట్స్ ఫ్లెక్స్కి అటు సైడ్ వెళ్ళి చూపిస్తా ఒకసారి మీకు. నెక్స్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 24-25లో అరౌండ్ 10 lakhs ఉన్నట్లుంది హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ యావరేజ్ వచ్చేసరికి 4.6 అలా ఉంది. ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్లేస్మెంట్స్ వెబ్సైట్లో ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంకా డీటెయిల్గా ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అడిగేది చాలామంది ఈవెంట్స్ ఎలా జరుగుతాయి ఏంటనేసి. మరీ అంత జరుగుతాయని చెప్పను, మరీ బ్యాడ్ అని కూడా చెప్పను, పర్లేదు. మీకు ఈవెంట్స్కి సంబంధించిన అసలు ఏం జరిగాయి ఏంటి అని కావాలనుకుంటే మా సీనియర్ బంటి డేస్ అని ఒక ఛానల్ ఉంటుంది అన్న ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్న మ్యాక్సిమం ప్రతి ఒక్క ఈవెంట్ కవర్ చేసి అప్లోడ్ చేసి ఉంటాడు, ఆ ఛానల్లో మీరు చెక్ చేసుకోండి, మీకు డీటెయిల్గా ఈవెంట్స్ గురించి అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం స్పోర్ట్స్ ఫ్లెక్స్ ఇదే ఇంతకు అటు సైడ్ నేను చూపించాను కదా, అదే ఇది అనమాట, ఇదే అనమాట స్పోర్ట్స్ ఫ్లెక్స్. ఇవే అటు నుంచి ఇటు సైడ్ అయినా వచ్చేయచ్చు. అండ్ చాలామంది అడిగేది హాస్టల్, కాలేజ్ వాళ్ళవే హాస్టల్ ఉన్నాయి ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ హాస్టల్ వచ్చేసరికి ఇంతకు స్టార్టింగ్లో చూపించాను కదా, లోపలే ఉంటుంది, బట్ గర్ల్స్ అయితే గుంటూరులో ఉంటుంది, మళ్ళీ బస్సులో రావాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చేసరికి 48,000 ఉంటుంది. అండ్ మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ 4,000 కాషన్ డిపాజిట్ అయితే కట్టాలి, అవి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ 4,000 అనేది ఫీజు అయితే 48,000 ఉంటుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి ఫీజు స్ట్రక్చర్ అయితే అది హాస్టల్ది. మీకు హాస్టల్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. లైక్ గర్ల్స్ది చేయలేము, లైక్ బాయ్స్ హాస్టల్ ఇక్కడే కాబట్టి ఇఫ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ డూ అనమాట అంతే. అండ్ అలాగే మీరు ఇంకా డీటెయిల్గా లైక్ వ్లాగ్స్ టైప్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన కాలేజ్లో కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేజెస్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు, లైక్ కాలేజ్ గురించి ఎలా ఉంటుంది ఏందని. కొంచెం డైలీ రెగ్యులర్ టైప్స్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళ పేజెస్ ఇస్తాను, ఒకసారి అలా కావాలంటే మీరు అలా చెక్ చేసుకోవచ్చు గైస్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చూసినట్లయితే దాంట్లో కూడా నేను స్టార్టింగ్లో కాలేజీకి సంబంధించిన వ్లాగ్స్ చేశాను, అవి చూస్తే ఇంకొంచెం కాలేజ్ లోపల ఎలా ఉంటుంది ఏంటని దాంట్లో కనపడుతుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, త్వరగా 100K అయితే కొట్టేద్దాం, మనకి మోర్ దాన్
50K ఫాలోవర్స్ ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్లో కూడా. లైక్ అక్కడ కూడా ఫాలో చేస్తే మీకు, అలాగే అక్కడ కూడా మనకి ఎంసెట్కి సంబంధించిన కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా రీల్స్ టైప్లో. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను. అలాగే కట్ ఆఫ్స్కి సంబంధించింది ఒక లింకే ఇచ్చేసాను డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి ఆర్వీఆర్కి సంబంధించింది. కాబట్టి ఆ లింక్లోకి వెళ్తే మీకు ప్రతి ఒక్క కట్ ఆఫ్ ఉంటుంది. గైస్ మ్యాక్సిమం నేను కాలేజ్ గురించి మొత్తం కవర్ చేశాను అని చెప్పాను. లైక్ జాయిన్ అవ్వాలా ఏంటనేసి అది మీ ఇష్టం అనమాట. లైక్ ఇది ఎనీ ప్రమోషన్ ఆఫ్ వీడియో కానీ కాలేజ్ వాళ్ళు చెప్తే చేసింది కాదు. మన యూట్యూబ్లో ఈ కాలేజ్ గురించి తక్కువ ఉన్నాయి కాబట్టి వీడియోస్ లైక్ మీకు ఎలా ఉంటుంది ఏందని తెలియాలి కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. లైక్ మీరు జాయిన్ అవ్వడం వల్ల నాకు ఏమీ రావు, అలా ఏం లేదు. బట్ నేనేం చెప్తా అంటే లైక్ గుంటూరులో అయితే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ లిస్ట్లో అయితే ఇది ఉంటుంది. లైక్ అటానమస్లో అయితే టాప్లోనే ఉంటుంది. అదనమాట. మ్యాక్సిమం మనం ఫస్ట్ ఏరియాకి రీచ్ అయిపోయాం, స్టార్ట్ అయిన దగ్గరికి కూడా వచ్చేసాము. మ్యాక్సిమం అన్ని కవర్ చేసేసాను గైస్. ఏమన్నా మిస్ అయినా ఇందా చెప్పినట్లుగా కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.